guys, welcome back to our channel. So ఇవాల్టి వీడియో ఏంటో మీకు అందరికీ కన్ఫ్యూజింగ్ గా ఉంది కదా, టైటిల్ చూసిన వెంటనే మీతో పాటు మాకు కూడా అంతే కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం ఇప్పుడు చాలా రోజుల తర్వాత మా కజిన్స్ మా ఇంటికి వస్తే మా హరిని పాప ఇంట్లో ఉందామని చెప్తే లేదు ఇప్పటికిప్పుడు బయటికి వెళ్ళాలి అని ప్లాన్ చేసింది. సో యాక్చువల్లీ టైం కూడా లేదనమాట. ఇప్పటికిప్పుడు నైట్ అంటే ఎక్కడ బయలుదేరి వెళ్ళాలో కూడా మాకు అర్థం కావట్లేదు. సో ఇంకా ప్లానింగ్ లోనే ఉన్నారు. ఏంకి వెళ్ళబోతున్నాము, అన్‌ప్లాన్డ్ సడన్ ప్లాన్. అందుకని ఈ టైంలో వ్లాగ్ స్టార్ట్ అయింది. మేము కూడా ఓవర్ ఎక్కే ముందు యాక్చువల్లీ ఏంటంటే ఛానల్ లాంచ్ అయ్యి ఎగ్జాక్ట్లీ 1 year అవుతుంది అనమాట. సెలబ్రేషన్స్ అయితే యానివర్సరీ రోజు చేస్తున్నాము. బట్ ఈ బ్లాగ్ ఏ రోజు రిలీజ్ అవుతుందో మీకు ఆ రోజు తెలుస్తుంది మేము ఏం చేసాము ఇవాళ అన్నది. సో ఇవాళ ఎవరెవరు వెళ్తున్నాము, లెట్స్ గో అండ్ చెక్ ఇట్ అవుట్ నౌ. కమ్. సో ఇక్కడే ఉన్నారు అంతా బ్లాక్ స్క్వాడ్. వీళ్ళంతా పిక్ కూడా తీసారా? అయితే ఇప్పుడు తీసుకెళ్ళడం అయితే తీసుకెళ్తాము, ఎప్పుడు వస్తాము అన్న నేను వీళ్ళకి చెప్పలేదు. ముందే సాఫ్ట్వేర్ ఏంటి గ్లో ఇన్ ద డార్క్ టీ షర్ట్ కదా. అతి కష్టం మీద లాస్ట్ టైం నువ్వు చెప్పిన దానికి ఒక్కళ్ళే కామెంట్ కరెక్ట్ గా చెప్పారా? ఏంటది? అదే ఏంటిది అది ఒకసారి వాళ్ళకి రివీల్ చేద్దాం. మీ సామెత ఫస్ట్ ఇంగ్లీష్ అయితే ఉంటే వైట్ సారీ ఎందుకు చెప్పింది. ఆయనే ఉంటే వైట్ సారీ అందుకు. బాగి కూడా బ్లాక్ వేసుకొచ్చింది, అందరూ బ్లాక్ వేసుకొచ్చారు. ట్విన్నింగ్ కాదు తప్పిపోతారనే బాబు డాక్టర్ అని రాసుకోవాల్సింది. అక్కర్లేదు, అది నా డాటర్ లా ఉండదుగా. మీ బ్రదరా? బ్రదర్ వీడు వాడు అనుకున్నాడని జ్యోతి బ్రదర్ వాడు. జ్యోతి కూడా బ్లాక్ వేసుకుంది. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇది అన్‌ప్లాన్డ్ ట్రిప్ అండ్ నైట్ బయలుదేరుతున్నాం. సో ఇప్పుడు 2 కార్స్ లో అసలు షాకింగ్ గా ఉంది నాకు. అండ్ మా ఇంట్లో ఫస్ట్ టైం మమ్మల్ని పంపించారు. ఆన్ ద వే చలో లెట్స్ గో. నేను చూడు అంటే సెట్ చేసి కూడా క్లోజ్ అయ్యారా? హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యింది 7:30 అయింది ఆల్మోస్ట్. సో 9:30కి మేము డిన్నర్కి ఒక ప్లేస్లో ఆగాము. దాటితే మళ్ళీ తర్వాత తర్వాత దొరికిందో లేదో అని తెలియదు. సో ఇక్కడ ఆగి ఇక్కడే మంచిగా ఫుడ్ ఆర్డర్ చేశాము. ఏం ఫ్రై తింటున్నావా? పప్పు ఫ్రై. పప్పు ఇస్ పరంపర. అది అనిపిస్తుందా? మేము ఆగింది రంగీలా దాబా. ఆకలి అవుతుందంటే తెలుసు, ఆగండి. ఫ్రెష్గా ఉందిరా. అయిపోయింది ఫుడ్, చలో లెట్స్ గో. వావ్, రోటీ అయితే భలే ఉంది. ఏం రోటీ కన్నా? రౌండ్. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఏం రోటీ అంటే రౌండ్ రోటీ అంటున్నాడు. రోటీ పన్నీర్ and we started eating. సో ఏం హోటల్ ఇది? రంగీలా హోటల్. రంగీలా ధాబా. ఫుడ్ మాత్రం చాలా చాలా బాగుంది. శివ, డాబా బయట ఏం చేస్తున్నావు? ఎస్, అక్కడ జ్యోతి. అయ్యో ఆయన లైటింగ్ కొడుతున్నాడు నీకు. వీళ్ళంతా ఇక్కడ వెయిటింగ్, ఆయనేమో లైటింగ్. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. ఇప్పుడు వెళ్ళే దారిలో మనకి దెయ్యం కనిపిస్తే ఏంటేంటి? దారిలో దయ్యం అంటే దయ్యంతో సెల్ఫీ. ఎవరే? అది నువ్వు చెప్పకపోయినా అర్థం కాదు. ఇప్పుడు దయ్యం వస్తుంది. దయ్యం వచ్చినట్టు ఎవరైనా ఇట్లా పాస్ అవ్వాలి. చూద్దాం అట్లీస్ట్. అది ఒక కనిపిస్తుంది చూసారా? రెడ్గా పక్కన తెల్లగా ఉంది చూడు. లేదు, అది లైట్స్ కాదు, బోర్డు. శివ, ఇప్పుడు నువ్వు ఆరెంజ్ అనుకోకుండా వేసుకున్నావు, నేను ఆరెంజ్ అనుకోకుండా ట్విన్నింగ్ వేస్తే హరికి కూడా ఆరెంజ్ వేయమన్నా లేదు. అయితే ఏం చేశాను, పండుది హరికి వేయచ్చా అంటే మామగారు దుప్పటి కప్పినట్టు ఉంటది. మామగారు సినిమాలో కింద యాక్చువల్లీ క్యూట్ ఉంటుంది తెలుసా. ఇట్లా ఒక బెల్ట్ పెట్టేసి మీ బావ టీ షర్ట్ అది. మీ ఫ్రాక్ లాగా వచ్చేసింది.
అయ్యో ఇంత సడన్ ట్రిప్ కి తీసుకొస్తే నేనేం తెచ్చుకోలేదండి. How is your స్పందన now? ఐ వాంట్ మై వస్తువులు అండి. ఐ వాంట్ మై వస్తువులు. వీళ్ళిద్దరు స్నానం చేయకుండా బట్టలు వేసుకొచ్చారు. బ్రేక్ఫాస్ట్కి బయలుదేరాను. ఆమె లంచ్ గురించి మాట్లాడుతుంది. ఇవాళ ఏంటి? ఇవాళ నాన్ వెజ్ డే. ఇవాళ అందరం ఉడిపియే. లేదు నాన్ వెజ్ డే. ఇవాళ ఫుల్ డే నాన్ వెజ్. హే గాయ్స్, సో ఇప్పుడే మంచిగా బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత వి ఆర్ గోయింగ్ టు మంచిగా అంటే కొంచెం మాడిపోయింది దోశ చెప్పలేదు. శివకి ఇచ్చిన దోశ కొంచెం మాడిపోయింది. ఓకేనా? జ్యోతి యాజ్ యూజువల్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఇక్కడ కూడా ఇవాళ కూడా నటిస్తుంది. అది బ్రేక్ఫాస్ట్ లో నాన్ వెజ్ అడుగుతుంది. ఏ పంది జ్యోతి పంది జ్యోతి పంది జ్యోతి పంది జ్యోతి పంది అక్కడ పంది అది ఇగో కావాలా? అన్నాడు జ్యోతి పంది చూడు అంటున్నానే. ఇగో వీళ్ళే వండిస్తారు. ఫిష్లు ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయి. అయితే ఇప్పుడు మేము ఎత్తిపోతల వాటర్ వండిస్తారు. ఫాల్స్ కి వెళ్తున్నాం. అంతే కదా నాన్న? మ్మ్. ఎత్తిపోతల వాటర్ ఎక్కుతారా ఫాల్స్ కి. ఎందుకురా నాని దాన్ని తోసేస్తున్నావు? ఇక్కడ సాక్ష్యం ఉంది, యూనో రికార్డింగ్ జరుగుతుంది ఇక్కడ. వాటర్ ఓపెన్ చేస్తే ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది కదా. కానీ యాక్చువల్లీ అప్పుడు రెయిన్స్ ఎక్కువ పడుతున్నప్పుడు రావాలనుకుంటా. దానికి ఓపెన్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది కదా, లైక్ న్యూస్లో అలా. సో అప్పుడు వస్తే భలే ఫన్ ఉంటుంది అనుకుంటా. వావ్, హే కొంచెం సాహసం చేస్తున్నాము. లైట్గా అక్కడి నుంచి అలా దిగి అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాము. అంటే మంచి వ్యూ పాయింట్ వస్తుందని చెప్పి. రా నాన్న. ఎందుకు నాన్న, నేను ఉన్నాను కదా. సో సాహసం చేసి పైనుంచి దిగి ఇటు వచ్చాము. ఇప్పుడు ఇక్కడ డ్రోన్ ఎగిరిద్దాం అనుకుంటున్నాము. వ్యూని ఎంజాయ్ చేద్దామని చెప్పి ఈ స్పాట్కి వచ్చేసాము. హలో, నా కూతురు ఎదురా. మీకు స్పెట్స్ అవసరం ఇక్కడ. ఏమో చేస్తూ ఉన్నావు ఇప్పుడు దాకా. చెప్పు నిజంగా ఏం చేసావో చెప్పు. ఏం చేసాడు? కీర్చిరాలా. ఇది రుబ్బు 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 అంటుంది. డ్యామ్ దగ్గర వాటర్ ఫాల్ అన్నాం. నువ్వు వాటర్ తాగుతుంటే బాటిల్ నుంచి ఇట్లా కనపడ్డది. ఇంత కిందకి వెళ్ళు చూపి. శివ ఏంటి ఎత్తిపోతుందంటే ఏదో అన్నా. జ్యోతికి ఎక్స్పీరియన్స్. జ్యోతి, ఇప్పుడు వెళ్ళే వాటర్ ఫాల్స్ పేరు తెలుసా? గట్టిగా చెప్పు. దేనికి వచ్చిందో తెలుసా పేరు? వాటర్ ఇట్లా పడుతుంటాయి కదా, చూడడానికి ఉంటాం కదా మనం. ఇట్లా వాటర్ ఎత్తి అట్లా పోసుకొని వెళ్తే అటు సైడ్ పోయాలన్నమాట. ఎత్తి పోతాం అనమాట. సరే ఒక పని చేద్దాం, మనం
కూర్చుందాం, శివ ఎత్తిపోస్తాడు, మనం చూసొద్దాం ఎత్తిపోతల వాటర్ ఫాల్స్. ఒక స్పాట్ దగ్గర చిన్న ఫోటో షూట్, డ్రోన్ షూట్ అయిపోయాక మళ్ళీ మేము ఎత్తిపోతల ఫాల్స్కి వెళ్తున్నాం. ఈ వెళ్ళే దారిలో ఇంకెన్ని చోట్ల ఆపుతారో నాకు తెలీదు. ఈ లోపు నేను ఈ ప్రాసెస్ లో కొంచెం నల్లగైపోయానా? ఇక్కడ పాస్ చేసి ఉన్న మూగ ఎండకు కూడా నల్లగా అవుతున్నావా? కొంచెం కలర్ మారా చూడు, పొద్దున్నే వేరే కలర్ ఉంది, ఇప్పుడు వేరే కలర్ ఉంది. ఏదైనా స్కిన్ కేర్ ఉన్నది కొత్తగా ఉంటే ఏంటండి వామ్మో. వేసేసాడు, బాగా వేసేసాడు. ఏయ్, ఇవే తగ్గించుకుంటే మంచిది. నచ్చిందా నీకు? హరి నీకు ఇది ఫస్ట్ వాటర్ ఫాల్స్, ఇంకెక్కడ చూడలేదు ఎక్కడ నచ్చదాకా? లేదు, రెయిన్ ఫాల్స్ తప్ప నువ్వు రెయిన్ ఫాల్ తప్ప వాటర్ ఫాల్స్ చూడలేదు, ఇదే ఫస్ట్. దానికి చాక్లెట్ ఇచ్చారు వీళ్ళు, తీసుకొని వెళ్ళిపోయింది. హరిని ఫుల్ బ్లషింగ్, దాని ఫ్యాన్స్ అంటారు వాళ్ళు. నాని, నాగార్జున సాగర్లో నాగార్జున శ్రీరంగం ఫర్ ద ఫస్ట్ టైం. అంతేనా? ఆల్ ద టైమ్ బిజీ, గర్ల్ ఫ్రెండ్స్ అంతమంది ఉన్నారు వీళ్ళు. అవునా? బ్రేకప్ చెప్పారా? నీ వల్లే అక్క ప్రతిసారి ప్రమోట్ చేస్తూ అయిపోయిందా ఫసక్క? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎత్తిపోతల హిస్టరీ. రెయిన్ వాటర్ ఆఫ్ నల్లమల్లై హిల్. పిల్లలు ముగ్గురు ఇక్కడ కూర్చొని దే ఆర్ డ్రింకింగ్ మౌంటైన్ డ్యూ. ఏంటి అదే పనిలో ఉన్నారు ముగ్గురు? డ్రింక్స్ బ్రేకా? ఓన్లీ జస్ట్ వన్ సిప్ హనీ, దట్స్ ఇట్. కానీ ఎండ మూగి ఎండ అదిరిపోతుంది. ఏం లేదు, సంతోషించు, ఇట్లా ఉంది. బై ద వే నేను ఫస్ట్ టైం నాగార్జున సాగర్ అండ్ దిస్ ప్లేస్ ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ అండ్ ఆల్ చాలా చాలా బాగుంది. జ్యోతి కనిపించారు ఎత్తిపోతున్నాడు? కనిపించలేదు జ్యోతి దా, ఇంతకీ నీకు ఎత్తిపోసిన వాళ్ళు కనిపించారా? అగో అక్కడ పోస్తున్నారు చూడు, అగో అటు సైడ్ నుంచి తెచ్చి ఇటు సైడ్ పోస్తారు. ఇటు సైడ్ మేకలు గొర్రెలు కాపరి వాళ్ళు. చూడు, లెట్స్ గో. అక్కడ కోతులు ఉన్నాయి. ఇంకొక చాక్లెట్ ఇస్తే ఎంత బాగా ఓపెన్ చేసుకొని తింటుంది అది. క్యూట్. హే ఏ మనకి ఫుల్ కంటెంట్ ఇస్తుంది మన ఛానల్కి. సీరియస్ అవుతుంది కదా. ఏయ్ పెట్టు పెట్టు, ఒకసారి కళ్ళు మూసుకో, సర్ప్రైజ్ ఉంది నీకు. గుండె మీద కొంచెం చల్లగా ఉంటుంది గుడ్డ పాప. చేస్తే కిందకి తీసుకెళ్తాను. ఓకే, ఇప్పుడు కానీ మిస్ అయింది చూడండి ఆ పరిస్థితి. నేను నాకు బ్యాగ్ కార్లో ఉంది, లాంగ్ టీ షర్ట్ వేసుకురాలి కాబట్టి అట్లా. ఇప్పుడు అందిన తాజా వార్త ఏంటి మై? కింద పెద్దగా వ్యూ ఏం లేదు, వెళ్ళి అనవసరంగా స్ట్రెంత్ వేస్ట్ చేసుకుంటారు, వెళ్ళిపోండి అని చెప్పారు. ఇప్పుడే వాళ్ళు చెప్పారు. అయితే వెళ్ళి చూసి వస్తారా లేదంటే వెళ్ళిపోతారా? కింద ఏం లేదా, ఓన్లీ టెంపుల్. ఓ
క్లోజ్ ఉందంట. ఇన్ఫర్మేషన్ లెట్స్ గో కమ్. స్కూల్ హరి నేను స్కూల్ నుంచి పికప్ చేసుకుంటుంటే నా కలర్ దుమ్ము పడుతుంది. ఇది క్యూట్ గా ఉంది. నాకు యాక్చువల్లీ ఇక్కడ నేను లంచ్ చేస్తుంటే ఇవాళ ఒక అమ్మాయి బర్త్డే అంట ఇక్కడ. సో నాకు తను 2 ఐస్ క్రీమ్స్ ఇచ్చింది. తను అక్కడ ఉంది. థ్యాంక్ యూ అమృష ఫర్ ది ఐస్ క్రీమ్స్. ఇది మా బ్లాగ్ తెలుసా అవుతారా? నెక్స్ట్ మీరు వస్తారు. సో ఇవాళ తన బర్త్డే అయితే మేము ఇక్కడ లంచ్ చేస్తుంటే మాకు ఐస్ క్రీమ్ ఫ్రీ ఇచ్చారు తను. థ్యాంక్ యూ సో మచ్. శివ నువ్వు ఇప్పుడు దర్శనాలో వెంకటేశ. అరే అరే ఇప్పుడే మేము ఇక్కడ నాగార్జున సాగర్ మన హోటల్ నుంచి బయలుదేరుతున్నాము. సో ఇంకా బ్యాక్ టు హైదరాబాద్ అన్నమాట. ఆన్ ది వేలో ఎక్కడెక్కడ ఆగగలుగుతామో అక్కడక్కడ ఆగగలిగి ఫస్ట్ అయితే మంచి కాఫీ తాగాలి. దాని తర్వాత ఆన్ ది వేలో ఏమైతే యాక్టివిటీస్ మేము కవర్ చేయగలుగుతామో చేస్తాము, లేదంటే ఇంకా డైరెక్ట్ గా హైదరాబాద్ కి వెళ్ళిపోతాము. ఓకే జస్ట్ స్టే ట్యూన్. అను అది ఏం డ్యామ్? ఏం డ్యామ్ నాది? నాగార్జున సాగర్. నాగార్జున సాగర్ నేను అన్నాక డ్యామ్. మీరు నెగటివ్ క్యారెక్టర్స్ బాగా చేస్తారని చెప్పి. హలో అండి. జో టీ కాదు అది. దాని తర్వాత ఇది కొంచెం మైండ్ రిఫ్రెషింగ్ అవుతుంది. ఎవరికి మైండ్ ఉన్న వాళ్ళకి, నీకేం? కప్పు వాళ్ళు ఇవ్వరు, ఓన్లీ దాంట్లో ఉన్న టీయే సేల్ చేస్తారు, కప్ సేల్ చేయరు. కప్ కావాలంట జ్యోతికి. ఒకసారి చెప్పండి ఏం చెప్పారు? కప్ ఎక్కడ దొరుకుతుంది అన్నారు? ఆన్లైన్. దీనికి ఏ హోటల్కి వెళ్ళినా, మేము ఏ కంట్రీకి వెళ్ళినా, ఏ స్టేట్కి వెళ్ళినా కట్లరీ. గోవాలో గుర్తుందా మనం గోన్ ఫిష్ కర్రీ తినడానికి వెళ్తే వాళ్ళ దగ్గర బౌల్స్ అడిగి కొనుక్కున్నాం. సినిమాకి టైం ఉందని చెప్పి షాపింగ్ చేస్తుంటుంటే సినిమా టైం అయిపోతుందని తీసుకొచ్చి పాప్కార్న్ కొనిపించారు. పాప్కార్న్ కూడా అయిపోతుంది, వాళ్ళు ఇంకా ఓపెనే చేయలేదు. అప్పుడే మేము ఇంత పాప్కార్న్ కూడా తినేసాం. పాప్కార్న్ కోసం సినిమాకి వచ్చాయని చెప్పి. ఏంటి బాబు? పాప్కార్న్ కోసమే కదా సినిమాకి వచ్చారు. పాప్కార్న్ మనం ఎక్కడైనా కొనుక్కోవచ్చు కదండి. మాకు తొందరగా ఓపెన్ చేస్తే వెళ్ళాలి. బట్ ఎవరైనా క్యారమిల్ పాప్కార్న్ ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు చీజ్ అండ్ క్యారమిల్ పాప్కార్న్ ట్రై చేయండి థియేటర్కి వచ్చినప్పుడు. చాలా